మంది అడుగుతుంటారు, వెస్లీ గారు తాగొద్దని బైబిల్ ఎక్కడ ఉందండి? ఇదిగో ఎక్కడ ఉందో చదువు. సామెతల గ్రంథం 23:29 శ్రమలు వస్తున్నాయి, ఎవరికి జగడాలు, ఎవరికి చింతలు, ఎవరికి భయంకరమైన హేతువు లేని గాయాలే ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే. ద్రాక్షారసం ఎలా ఉందట? మీరు ఆ క్రింద ఇంటికి వెళ్ళిన చదువుతుంటే తళతళలాడుతుందంట ద్రాక్షారసం. చెప్పండి, మోస్ట్ అట్రాక్టివ్ థింగ్. అందును బట్టి ఈరోజు మీరు చూడండి, ఏ బ్రాందీ షాప్ చూడండి, తళతళతళాడిపోతా ఉంటది. పండగలు వచ్చినాయంటే అన్ని షాపులకి బంద్ ఉంటది, కానీ వాటికి మాత్రం ఉండదు. ఎందుకోసం తెలుసా? ఏరులై పారాల. మళ్ళీ నెక్స్ట్ రోజు వార్తల్లో రావాలా, నిన్నటి దినం ఇంత సేల్ అయింది, ఇన్ని కోట్లు వచ్చింది గవర్నమెంట్ కి. వాళ్ళు బాగుపడతారు, మంచిదే. నీ బతుకేమైపోయింది తమ్ముడు? బ్రాందీ షాప్ ఓనర్లు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, నీ బతుకేమైపోయింది? ఈ రోజు తాగుతావు, రేపు హాస్పిటల్కి వెళ్తావు. మళ్ళీ అక్కడ ఎవరు నన్ను కాపాడతారని చూస్తావు, ఏ పథకం గవర్నమెంట్ పెడతారని చూస్తావు, ఎవరు పాడు చేసుకోమని ఆరోగ్యాన్ని, ఎవరు పథకాల కోసం మళ్ళీ చూడమన్నారు నిన్ను. బైబిల్ సెలవిస్తా ఉంది, ద్రాక్షారసం తలతల్లాడుతుందట, రుచిగా ఉందట, చూడ్డానికి చాలా బాగుందట. మోస్ట్ అట్రాక్టివ్ థింగ్, టేస్టీ అనే దానిలో ఉంది, రుచిగా ఉందట. అలాంటి అట్రాక్షన్ గురైపోయి చాలా మంది త్రాగుబోతులు అయిపోతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ సేయింగ్ విత్ హెవీ హార్ట్ టుడే. ఈ రోజు దేవుని సేవకునిగా చాలా బాధతో చెబుతున్నాడు, యవనస్తులారా, యవ్వన కాలంలోకి రాగానే ఎవడో ఒకడు మీకు అంటిస్తాడు ఈ వ్యసనాన్ని. అరే, బీరు తాగితే కలర్ వస్తావరా అంటాడు. నువ్వు అసలు రంగులేవురా, నువ్వు అసలు సరిగ్గా కనబడతలేదురా. రోజు వాడు స్నానం చేస్తే బాగా కనబడతాడు, చక్కగా శుభ్రంగా ఉంటే బాగుంటాడు. కానీ నువ్వు బీరు తాగితే రంగు వస్తావని అలవాటు చేశావు. ఆఖరికి వాడు ఎలా అయిపోయాడు? రోడ్ల మీద పడిపోతున్నాడు త్రాగి. నమ్మండి ప్రియ దేవుని బిడ్డ, త్రాగుడు అలవాటు చేయడం చాలా మంది వస్తారేమో నీ దగ్గరికి, కానీ మాన్పించమన్నాడు కాబట్టి ఆయన ఒక్కడు కూడా రాడు నీ దగ్గరికి. ఎందుకంటే వారికి చేత కాదో. ఇలా ఎంతో మంది త్రాగుబోతులు కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. వాట్ ఆర్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రంకన్నెస్? త్రాగుబోతుతనం వలన ఏంటండి అంటే, మొట్టమొదటిగా నీ శరీరం పాడైపోతా ఉంది. థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ఆల్కహాల్. అందాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి ఈ రోజుల్లో త్రాగుబోతున్న వల్ల. భర్త త్రాగి కుటుంబాన్ని పట్టించుకోకపోతే భార్యలు విడాకులు కోడి వెళ్ళిపోతున్నారు, పిల్లలు అనాథలుగా బతుకుతున్నారు. దేర్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రంకన్నెస్. త్రాగుడు వలన నువ్వు దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నావు. బైబిల్లో రాయబడింది, త్రాగిన వాడు వెర్రి మాటలు మాట్లాడతారు. ఎక్కడితో కొంతమంది ఈ మాటలు వినగానే, నేనండి అందరిలా తాగనండి, వారానికి ఒకసారి తాగుతారండి. వారానికి ఒకసారి విషం తీసుకుంటే విషం పని చేయకుండా మానేస్తుందా? అలవాటు మానే, దేవుని దగ్గరికి రా. నీ సొంత ప్రయత్నాలతో భవిష్యత్తు మానలేవు, కానీ ప్రభువుని అడుగు, ప్రభువా నాకు విడుదల కావాలి. ఎవరికి శ్రమ అంటే దేవుని వాక్యం సెలవు, ద్రాక్షారసం